నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఓ ఆనంద్ గారు అఖిలపక్ష నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ జియా ఉల్ హక్, రాష్ట్ర మైనార్టీ జేఏసీ నాయకులు షేక్ ఆసిఫ్ బాషా మరియు నగర సిపిఐ సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ గారు మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు హజరత్ టిప్పు సుల్తాన్ గారి విగ్రహం నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని కోరారు. కానీ కొందరు బీజేపీ నాయకులు విగ్రహం ఏర్పాటుకు అడ్డుపడి టిప్పు సుల్తాన్ గారి మీద అబద్ధపు ప్రచారం చేయడం దుర్మార్గమని, మలబార్ యుద్ధంలో హిందువుల మీద దాడి చేసి హత్యాకాండ చేశారని చరిత్రను వక్రీకరిస్తున్నారు. 15వ శతాబ్దంలో మలబార్లో సముద్రపు తీరాన అనేక దేశాల నుంచి వ్యాపారస్తులు వచ్చి అకాలంలోనే బాగా అభివృద్ధి చెందింది. ఎక్కువగా అరబ్బులు మలబార్కు విచ్చేసి వ్యాపారం చేసేవారని, 17వ శతాబ్దంలో దక్షిణ మలబార్లో అలీరాజు అధీనంలో ఉండేదని, ఉత్తర మలబార్లో ఫలక్కడ్ తరూర్ స్వరూపం అనే హిందూ రాజు అధీనంలో ఉండేదని, జోమరియన్ ఆఫ్ కాలికట్ అనే హిందూ రాజు పలక్కడ్లో ఉన్న హిందూ రాజు మీద దండయాత్ర చేస్తే అప్పుడు పలక్కడ్ రాజు మైసూర్ రాజు హైదర్ అలీ సహాయం కోరారని, అప్పుడు హైదర్ అలీ తన సైన్యంతో పలక్కడ్ హిందూ రాజును మద్దతుగా జమోరియన్ రాజు బ్రిటిష్ వారి సహాయంతో హైదర్ అలీతో యుద్ధం చేశాడని, అయినా హైదర్ అలీ యుద్ధంలో గెలిచి పలక్కడ్ కోటను హైదర్ అలీ పునర్నిర్మించి కోటలో 15వ శతాబ్దం నాటి హనుమాన్ దేవాలయం ఉంటే దాన్ని అభివృద్ధి చేసి ఇప్పటికీ కోటలో హనుమాన్ దేవాలయం ఉందని అన్నారు. శ్రీరంగపట్నంలో ఉన్న టిప్పు సుల్తాన్ కోటలో ఇప్పటికీ ప్రాచీన దేవాలయం ఉందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాజ్యాంగంలో టిప్పు సుల్తాన్ గారి చరిత్ర గురించి ఆయన చిత్రంతో సహా రాసి ఉన్న మాట గుర్తు చేసుకుని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నామన్నారు. నా పేరు మొహమ్మద్ జియా ఉల్ హక్, ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి మైసూర్ మహారాజు స్వాతంత్రం సమరయోధులు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప మహారాజు. వారు బ్రిటిష్ సైన్యం ముట్టడించినప్పుడు ప్రాణాలని కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు అక్కడి నుంచి పారిపోకుండా ఈ దేశం కోసం ఈ ప్రాణాలు పోయినా పర్వాలేదని బ్రిటిషు పాలకుల మీద విరుచుకుపడి తర్వాత ప్రాణాలు అర్పించారు దేశం కోసం. అలాంటి మహా గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని కొద్ది కాలం నుంచి ప్రయత్నిస్తుంటే బీజేపీ నాయకులు ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ దేశద్రోహి అని చెప్పడం చాలా బాధాకరం. వారు టిప్పు సుల్తాను యొక్క చరిత్ర గురించి వక్రీకరిస్తూ మలబార్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ గారు అనేక హిందువుల్ని హతమార్చారని అబద్ధపు చరిత్ర చెప్పడం జరిగింది. చరిత్రని తిరగ చూస్తే మలబార్లో 17వ శతాబ్దంలో మలబార్ ఉత్తరం, మలబార్ దక్షిణ భాగం రెండు ఉన్నప్పుడు దక్షిణ మలబార్లో అప్పటికి కూడా అలీరాజా అని లక్షద్వీప్లో ఉన్న రాజుల నుంచి వాళ్ళ యొక్క కుమారు అలీరాజా అక్కడ కోట నుంచి పరిపాలిస్తున్నారు. ఉత్తర మలబార్లో ఏంటంటే పలక్కడ్ రాజా స్వరూపం అనే ఒక రాజు, హిందూ రాజు. ఆయన మీద ఏదైతే జామోరిన్ ఆఫ్ కాలికట్ ఒక రాజు, ఆయన కూడా హిందూ రాజే. ఆయన దండయాత్ర చేసినప్పుడు ఈ మలబారు ఉత్తర భాగంలో ఉన్న స్వరూపం రాజు వారు హైదర్ అలీ యొక్క మద్దతు కోరినప్పుడు అప్పుడు హైదర్ అలీ గారు వారి యొక్క సైన్యంతో అక్కడ రావడం జరిగింది. అప్పుడు అక్కడ సహాయం చేసి ఆ యొక్క ఎవరైతే దండయాత్ర చేశారో కాలికట్ రాజు, ఆ రాజుని ఆయన ముట్టడించి వారు ఆ సమయంలోనే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ సైన్యాన్ని సహాయం వాళ్ళు కోరారు. అప్పుడు మొట్టమొదటిసారిగా హైదర్ అలీ గారిని బ్రిటిష్ సైన్యాన్ని అక్కడ యుద్ధం జరిగింది. దేనికోసం? ఆ మలబార్ యొక్క ఉత్తర మలబార్లో పలక్కడ్ రాజు మీద దండయాత్ర చేసినప్పుడు అప్పుడు ఎవరిని సహాయం చేశారు? హైదర్ అలీ గారు ఒక హిందూ రాజుగా ఉన్న స్వరూపం రాజుని సహాయం చేసి మళ్ళీ ఆ రాజ్యాన్ని ఆయనకి అప్పగించారు. అప్పగించిన తర్వాత అక్కడ కోట ఉండింది, 15వ శతాబ్దంలో ఉంచిన కోట. ఆ కోటలో ఇప్పటికి కూడా హనుమాన్ది పెద్ద దేవాలయం ఉంటే దాన్ని పునర్నిర్మించి దాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి హైదర్ అలీ. ఆ కాలంలోనే ఆ యొక్క పలక్కడ్ని మున్సిపాలిటీగా కూడా తీర్చిదిద్దడం హైదర్ అలీకి దక్కింది. అదే ఇవి దేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ కూడా పేరుగాంచిన యొక్క ఏంటంటే పలక్కడ్. ఆ యొక్క యుద్ధాన్ని మరి అప్పుడు జరిగిన యుద్ధం రెండు హిందూ రాజుల మధ్యలో యుద్ధం జరిగితే ఒకరికి సహాయం చేసిన హైదర్ అలీ మీద